జీవో 17 రద్దు చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. అసలు అందుకు జీవో రద్దు చేయాలని తీసుకున్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు జీవో 17 రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, అసలు దాంట్లో ఏముంది? జీవో నెంబర్ 17 తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళని కాంట్రాక్టర్లుగా చేయాలి, వాళ్ళని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ ఏదైతే ఉందో గురుకులాలలో కానీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దాదాపు 15,000 మంది కాంట్రాక్టర్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన కాంట్రాక్టర్లు వాళ్ళు గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు చాలా పద్ధతిగా పనిచేస్తూ వాళ్ళు సప్లై చేస్తూ కోడిగుడ్లు కానీ కూరగాయలు కానీ యుటెన్సిల్స్ కానీ అన్ని రకాలు సప్లై చేసిన వాళ్ళని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రంగంలో దోసుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వ్యవసాయంలో కానీ పెట్టుబడిలో కానీ పరిశ్రమలో కానీ దోసుకున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్లను కూడా ఎందుకు ఇవ్వాలి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు సంపాదించుకోవాలి డబ్బు అనే ఒక నెగిటివ్ ఉద్దేశంతో ఒక జీవో నెంబర్ 17ని తీసుకొచ్చి వీళ్ళెవరు కూడా ఈ సప్లైస్ చేయడానికి అర్హులు కాదు, కనీసం 200 కోట్ల వీళ్ళ ఆస్తులు ఉండాలి, 500 కోట్ల ధరావతు డిపాజిట్ కట్టాలి, అలాగే సాల్వెన్స్ సర్టిఫికేట్ బ్యాంక్ నుంచి తీసుకురావాలి అనే అలవి కాని హామీలు ఎట్లున్నాయో అలవి కాని డిమాండ్లను పెట్టి వాళ్ళు జీవో నెంబర్ 17 తెచ్చారు. దీనివల్ల ఈ 15,000 మంది కేసీఆర్ గారు సృష్టించిన కాంట్రాక్టర్లు రేపు ఎలాంటి ఉపాధి లేకుండా మళ్ళీ రోడ్ల పాలై మళ్ళీ నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. దాన్ని డిమాండ్ చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి జిల్లా నుంచి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళకు మద్దతు తెలుపుతూ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు కూడా వచ్చి ఈరోజు కేటీఆర్ గారు కూడా వచ్చి మా నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది మహాధర్నాని విజయవంతంగా చేసుకున్నాము. ఇవాళ మాకు కేటీఆర్ గారు ఇచ్చిన భరోసా మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన మడమ తిప్పకుండా ఇది అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయండి, మేము ఎంబటి ఉంటామని చెప్పారు. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద కొట్లాడి వీళ్ళ మెడలు వంచి ఆ జీవో 17 రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. డిక్లరేషన్లో కూడా చెప్పారు ఎస్సీ ఎస్టీలో కూడా అవకాశం కల్పిస్తామని. ఎస్సీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి చేసి అది బుట్టలో పడేసిరు. అలాగే ఎస్సీ ఎస్టీలకు మేము వాళ్ళకు 18% రిజర్వేషన్ ఇస్తాము, 12% కాంట్రాక్ట్ ఇస్తామని దాన్ని బుట్ట దాఖలు చేసిరు. వీళ్ళు ఏ విధంగా కూడా అందుకనే ఏమంటారంటే ఇందాక కేటీఆర్ గారు అన్నారు ఈయన పానమంతా కూడా ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో పోయి వాళ్ళ మెడలు ఉంచితే వీడు చక్కగా అవుతాడని చెప్పారు. బరాబర్ భవిష్యత్తులో ఈ జేఏసీ తరఫున మా జేఏసీ చైర్మన్ మందశ్యామ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఢిల్లీ కూడా బయలుదేరుతాం, ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, కుట్రలు ఇవన్నీ మనం ప్రజలు గమనిస్తున్నారు. ఈ 17 జీవో అనేది ఎందుకు తీసుకొచ్చిండు, దేని కొరకు తీసుకొచ్చిండు తనకు కూడా సరి అయిన అవగాహన లేదని మేము చెప్తున్నాము. ఎందుకు అనంటే గతంలో గురుకులాలలో ఉన్న కాంట్రాక్టర్లు ఏ విధంగా అయితే పేద బీద ప్రతి ఒక్కరికి ఇవి అవకాశాలు దక్కాలని చెప్పి గత ప్రభుత్వము మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో మరి మన బిడ్డల భావితరాల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలన్న ఒక ఏకైక ఎజెండాతోటి మరి బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే మన యొక్క దేశము రాష్ట్రం మనం శశశ్యామలంగా ఉంటుందనే ఎజెండాతోటి ఆనాడు గురుకుల సెక్రటరీగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సారు చేసిన మరి త్యాగాన్ని బట్టి వారు ఎంతో ఆలోచన పరంగా మరి కేసీఆర్ గారు ఎంతో ఆలోచనతోటి మరి పిల్లలకు మన బిడ్డలు కూడా మంచిగా బ్రతకాలని కాంట్రాక్టు పెట్టిర్రు. కాంట్రాక్టు విధానం ఏందనంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు కూడా బీదవాళ్ళుగా ఉంటారు, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ కావాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అని చెప్పి ఏమి తెలియని వాళ్ళకు ఒక జ్ఞానం నేర్పించి మరి టెండర్ ఫామ్ కూడా తెలియని వాళ్ళకి టెండర్ ఫామ్ని పెట్టి 1000 రూపాయలు 2 రూపాయలకే 2000కు టెండర్ ఫామ్ వచ్చేది. ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు వచ్చి 50,000 టెండర్ ఫామ్ పెట్టిండు. ఇది సాధ్యమేనా సామాన్యమైన ప్రజలకు నేను అడుగుతున్నా. అది పోయింది కాక ఇప్పుడు 20 లక్షలకు ఒక టెండర్ ఫామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అంటే ఈ మన యొక్క సొత్తు మన యొక్క సంపద మొత్తము గుజరాతీలకు పోవడానికి ఇది చాలా భయంకరమైన కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది త్వరగా మనమంతా కనుక్కున్నాము. ఇది ఎక్కడికో మరి దారి తీస్తుంది. మన సంపద మన బిడ్డల నోటికాడి బుక్క
కొట్టి మన బిడ్డల కడుపులు కొట్టి మరి వాళ్ళు కడుపులు నింపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ వాటా ఎంత దీంట్లో, మీ వాటా ఎంత అని నేను ప్రశ్నిస్తున్నాం. మరి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషనే కానీ స్వేరో మరి నెట్వర్కే కానీ మరి మేము ఖచ్చితంగా ఈరోజు కేటీఆర్ గారు వచ్చి చాలా మంచి విషయాలు మాట్లాడినరు. మరి చాలా మంది మరి హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కూడా మాకు గొప్పగా హామీ ఇచ్చిర్రు. ఈ యొక్క పోరాటము ఈ 17 జీవో రద్దు చేసేంత వరకు ఆగము. ఢిల్లీ, ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి జంతర్ మంతర్కి పోయి చెప్పి ఈ రద్దు చేసేంతకు మేము పోరాటం ఆగదని చెప్పి మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఈ ముక్తకంఠంగా మేము ఈ నినాదాన్ని ఆపమని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై భీమ్. నా పేరు బోయి స్వప్న, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అండి, వాళ్ళు ఏమి పెద్ద పెద్ద కార్పొరేట్లు కాదు, ఏం కాదు. ఈరోజు వాళ్ళు జస్ట్ మంత్లీ ఒక 10,000 to 20,000 సంపాదించుకునే వాళ్ళ పొట్టగొట్టి ఈరోజు బడబడ నాయకులకి ఈ కార్పొరేట్ స్థాయి సమస్యలు ఉన్నటువంటి 20 కోట్లు 30 కోట్లు డిపాజిట్ చూపించాలంటే ఎక్కడి నుంచి చూపిస్తారు? ఈ అందరూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు. అలాంటిది ఈరోజు వాళ్ళ పొట్టకూడి కాడ కొట్టి నేను పెద్దవాళ్ళకి లేని వాళ్ళ కాడ తీసుకుపోయి ఉన్న వాళ్ళకి పెడతా అని అంటున్నాడు. మమ్మల్ని ఏమో మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి ఈరోజు ఉన్న పొట్టకాడిది కూడా కూడగొట్టుకొని మొత్తం మందికి పెడుతున్నా అంటే ఏమన్నట్టు ఈ గవర్నమెంట్ని? ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నదంతా పేద ప్రజలు, కొంచెం మీరే వాళ్ళని ఆలోచించి న్యాయం చేయండి. ఈ జీవో 17ని ఇమ్మీడియట్గా రద్దు చేయండి. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఉపాధిని కోల్పోనివ్వకుండా కొంచెం మాకు న్యాయం చేసేటట్లుగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. పాత గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉందో అలాంటి వ్యవస్థను మీరు కంటిన్యూ చేయండి. మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానాలు చేయట్లేదు, ఉన్నవి కూడా తీసేస్తున్నారు. మహిళలకు 2,500 అన్నారు, ఇవ్వలేదు. ఒక లేదనకుండా ఫ్రీ బస్ పెట్టి ఈరోజు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. తప్పిస్తే ఫ్రీ సిలిండర్ అన్నారు, లేదు. మీరు ఏది తీసుకొస్తున్నారు? వడ్లకి సన్నకారు 500 ఇస్తా అని చెప్పిండ్రు. ఈరోజు అదే ధాన్యము నీళ్ళపోడితే పోయి మోరీలల్లా కలుస్తుంది. ఎలాంటి ఒక పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు రైతులను కూడా మీరు నడివీధికి తీసుకొచ్చి వాళ్ళకన్నిటి గాథ కూడా మీకు కనిపిస్తలేదా? ఒకసారి ఆలోచించండి. ఒక యూరియా కోసం ఈరోజు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. మీరు ఏది న్యాయం చేసినారు? నా కాలంలో అందరూ మంచిగా ఉంటున్నారని చెప్తున్నారు, కానీ ఏ వ్యవస్థ మంచిగా ఉందో మీరు చెప్పండి. ప్రతి వ్యవస్థలో దుర్వినియోగం తప్పిస్తే ఇలాంటిది ఏం న్యాయం చేయట్లేదు. మేము ఒకటే ముక్తకంఠంగా ఒకటే చెప్తున్నాము, జీవో 17 రద్దు చేసే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు. ఢిల్లీల నుంచి ఢిల్లీ దాకా కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.